హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. ఆ లిస్ట్లో నెంబర్ 1 కృష్ణమ్మ తెలుగు. లాస్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ జస్ట్ 1 వీక్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్స్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం పక్కా ఒకసారి చూడాల్సిన మూవీ ఇది. ఒక సిచ్యువేషన్లో పోలీసులు బలవంతంగా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని ఓ పెద్ద కేసులో ఇరికిస్తారు. వాళ్ళకి 14 ఇయర్స్ జైలు శిక్ష కూడా పడుతుంది. మరి ఆ కేసు ఏంటి? ఆ కేసు నుండి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ బయటపడ్డారా లేదా? ఆ ఇన్సిడెంట్ వల్ల జరిగిన మలుపులు ఏంటి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఒక మంచి రివెంజ్ డ్రామాకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి ప్లస్ సత్యదేవ్ యాక్టింగ్ తో, కాళభైరవ మ్యూజిక్ తో ఈ మూవీని మనకు సాటిస్ఫై అయ్యేలా డిజైన్ చేశారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వీకెండ్ ఒక మంచి స్ట్రేట్ తెలుగు మూవీ మీ ఫ్యామిలీ అంతా కలిసి చూద్దాం అనుకుంటే దిస్ వన్ ఈస్ ద బెస్ట్ చాయిస్. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 జర హట్కే జర బచ్కే తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్గా నడిచిన ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. రొమాన్స్ అన్నా కదా అని ఫ్యామిలీ వాచబుల్ కాదు అనుకునేరు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. కామెడీ బాగుంటుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. మెయిన్గా తేరే వాస్తే సాంగ్ అయితే సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ మూవీ స్టోరీని సింగిల్ లైన్లో చెప్పాలంటే కొత్తగా మ్యారేజ్ అయిన జంట వైవాహిక జీవితం కోసం కుటుంబం నుండి విడిపోయేందుకు చేసే ప్రయత్నాలే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి 11 months అవుతుంది. బట్ ఇప్పటి వరకు తెలుగు డబ్బింగ్ యాడ్ చేయలేదు. ఫైనల్ గా ఈ సూపర్ హిట్ మూవీకి తెలుగు ఆడియో యాడ్ చేసి జియో సినిమా ఓటీటీలో పెట్టేశారు. మీరు ఇంతవరకు ఈ మూవీని చూడకపోతే ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 తెల్మా ది యూనికార్న్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల ఎంటర్టైన్ కోసం ఏదైనా మూవీకి తీసుకెళ్దామంటే ఒక్క పెద్ద మూవీ లేదు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళని చూద్దాం అనుకున్న ఒక మంచి మూవీ రిలీజ్ గాక థియేటర్స్లు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసాయి. సో మెల్లిమెల్లిగా ఆడియన్స్ కూడా థియేటర్స్ ఎందుకు దండగా ఓటీటీఏ మాకు పండగ అనేలా తయారయ్యారు. అందుకే మీకోసం ప్రతి వీక్ బెస్ట్ రీసెంట్ ఓటీటీస్ మీ దగ్గరికి తీసుకురావడానికి కష్టపడుతున్నా. సో ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎండాకాలంలో వర్షాకాలం అయినట్టు నా కలికాలం కల్కి కాలంగా మారిన అంత హ్యాపీ ఫీల్ అవుతా. ఇక ఈ వీకెండ్ మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసే ఈ యానిమేటెడ్ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 hours మాత్రమే కాబట్టి ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. మనలో టాలెంట్ ఉన్నా కానీ అందంగా లేము, నేను బాగోను అనే భయం వల్ల మన టాలెంట్ని హైడ్ చేస్తాం. సో ఇలాంటి ఒక మెసేజ్ ఉన్న మూవీని మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 బ్లింక్. ఏం సినిమా మావా ఇది, అదిరిపోయింది పో. నిజం చెప్తున్నా బ్రో, ఈ లిస్ట్లో ఏ మూవీ చూసినా చూడకపోయినా ఈ మాస్టర్ పీస్ని మాత్రం పక్కాగా మీరు చూడాల్సిందే. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో 5 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎటో పోతాడు. 25 years వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడని ఒక ముసలోడు చెప్తాడు. మరి టైం ట్రావెల్ని ఈ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ చేశారు? హీరోకి నిజంగా ఓల్డ్ మ్యాన్ కనిపిస్తున్నాడా, ఇల్యూజనేషనా? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైన స్టోరీ ఆ కిక్కు తెలియాలంటే ఈ తోపు మూవీని మీరు చూడాల్సిందే. మన మైండ్ని ఫుట్బాల్లో ఆడుకునే మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఓటీటీ మూవీ అని ఇంట్లో ఏదో పనులు చేస్తూ టైం పాస్గా చూసే మూవీ అయితే కాదు. నైట్ ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చాలా కాన్సన్ట్రేట్తో ఈ మూవీని చూడండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. సినిమాలో స్క్రీన్ ప్లే, యాక్టింగ్, ఆ ట్విస్ట్లు అయితే ప్లస్. ఇక మైనస్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్లు ఒక్కటంటే ఒకటి కూడా లేదు. కానీ బయట మైనస్ ఏంటంటే మన తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అలా అని లైట్ తీసుకోకండి. ఈ హిడెన్ జెమ్ని మస్ట్ వాచ్. అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. లిస్ట్లో నెంబర్ 5 చోరుడు తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. హీరో తన ఫ్రెండ్తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక తాతని దత్తత తీసుకుంటాడు. ప్రేమతో కాదండోయ్, డబ్బుల కోసం. అదేంటి, తాత వస్తే డబ్బులు ఎలా వస్తాయి? ఏనుగులు సంచరించే ప్లేస్ అది. చాలా డేంజరస్. ఏనుగులకి ఈ దొంగకి తాతకి లింక్ ఏంటి అని తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మధ్యలో అంతగా ఎక్కడి లవ్ స్టోరీని ఇరికిచ్చారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ 40 minutes కొద్దిగా స్లోగా అనిపిస్తుంది, తర్వాత రేసీగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. థియేటర్స్లో అయితే ఈ మూవీని నేను రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీనే కాబట్టి టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ కూడా చాలా బాగున్నారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 6 ది 8 షో. స్క్విడ్ గేమ్ లాంటి ఇంకొక సిరీస్ కావాలి అని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ షో మీకోసమే. ఇదొక అన్లిమిటెడ్ సిరీస్ కాదు. అదేంటి అంటారా? అంటే లిమిటెడ్ సిరీస్ అని మీనింగ్.
అంటే నెక్స్ట్ సీజన్స్ ఏముండవు, ఆరంభం అంతా దీంట్లోనే ఒక 8 మంది అపరిచితులు వాళ్ళ కష్టాల నుండి బయటపడడానికి ఒక మిస్టీరియస్ గేమ్ షోలోకి వెళ్తారు. కాన్సెప్ట్ అంతా స్క్విడ్ గేమ్లా అనిపిస్తుంది అని అనుకుంటున్నారా? దీని స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 45 మినిట్స్ అలా ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియో ఓన్లీ. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెట్ చేశాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. థియేటర్స్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయి ప్రొడ్యూసర్కి కాసుల వర్షం కురిపించి రికార్డ్స్ బద్దలు కొట్టిన మూవీ ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీలో యాక్షన్ తక్కువ ఉన్నా కానీ ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా నీట్గా అలా వెళ్ళిపోతుంది. విఎఫ్ఎక్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ ఫ్రాంచైజ్లో లేటెస్ట్ మూవీ చూడాలి అంటే ప్రీవియస్ ఫస్ట్ పార్ట్ చూడాలా అంటే చూస్తే ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇఫ్ అది చూడకుండా ఈ మూవీని చూసినా ఓకే, ఇట్ విల్ వర్క్. ఈ మూవీ బుక్ మై షో అండ్ ప్రైమ్లో రెంట్ బేసిస్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 45 minutes కాబట్టి ఒక్క సిట్టింగ్లో లేపేయచ్చు. కాంగ్ ఎలివేషన్స్ అయితే కిరాక్ ఉంటాయి. ఇక టెక్నికల్గా అయితే ఈ క్వాలిటీ గురించి ఏం చెప్తాం, సూపర్ అసలు. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ వీకెండ్ చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 8 బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లేడ్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మన ఇండియన్ హిస్టరీలో రికార్డ్స్ కొల్లగొట్టిన బాహుబలిని యానిమేటెడ్ వర్షన్గా ఈ కొత్త స్టోరీతో మన ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ స్టోరీలో రక్తదేవ్ అనే కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మన బాహుబలి బల్లల దేవ వీడిపై ఎలా పోరాటం చేశారు, అసలు కట్టప్ప ఈ విలన్ వైపు ఎందుకున్నాడు, బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ కోసం మనం ఎలా అయితే ఎదురు చూసామో ఈ సిరీస్లో కూడా కట్టప్ప రక్తదేవ్ కోసం ఎందుకు పనిచేస్తున్నాడు అనే ఒక పాయింట్ ఆకట్టుకుంటుంది. వార్ ఎపిసోడ్స్ కోసం కంపల్సరీ ఒకసారి మీ పిల్లలతో కలిసి సరదాగా చూడొచ్చు. ఒక ఎమోషన్స్ అయితే అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇక పెద్దవాళ్ళ దగ్గర టైం ఉంటే అది బాహుబలి ఫ్యాన్స్ అయితే ఒకసారి చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. లిస్ట్లో నెంబర్ 9 అందేకి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. ఇది 3rd సీజన్. ఫస్ట్ 2 seasons బ్లాక్ బస్టర్ అని మనందరికి తెలుసు. ఈ 3rd సీజన్ కూడా బాగుంది, బట్ ఆ 2 seasonsతో కంపేర్ చేస్తే అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు, బట్ వన్ టైం వాచబుల్. మీరు ఇంతవరకు ఫస్ట్ 2 seasons చూడకపోతే ఫస్ట్ అర్జెంటుగా ఆ బ్లాక్ బస్టర్ సిరీస్ని సోనీ లీవ్ ఓటీటీలో చూసేయండి. ఈ 3rd సీజన్ చూడాలంటే ఫస్ట్ 2 seasons చూడాలా బ్రో అంటే చూడాలి. అవి చూడకుండా ఇది చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. ఒక పెళ్లిలో 2 అమ్మాయిలు మర్డర్ జరుగుతుంది. మరి ఎవరు మర్డర్ చేశారు అనే ఇన్వెస్టిగేషన్ అయితే కిరాక్ ఉంటుంది. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ కావాలి అనే వాళ్ళు ఈ 3 seasons తెలుగులో ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 10 మిరాల్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీకి థియేటర్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఒకడేమో కేక అంటాడు, ఇంకొకడేమో చెత్త మూవీ అంటాడు. ఫైనల్గా అయితే ఓటీటీలో వచ్చాక చూసా, ఓకే మరీ చెత్త మూవీ అని తీసేసే మూవీ అయితే కాదు, కానీ ఓటీటీలో కాబట్టి వన్ టైం వాచబుల్. ప్రేమిస్తే హీరో భరత్ ఇందులో హీరో. చాలా సింపుల్ స్టోరీని హర్రర్ ఎలిమెంట్స్తో థ్రిల్లింగ్గా తీయడానికి ప్రయత్నం చేశారు, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఓర్ని దీనికోసం ఇంత కథ అవసరమా అనేలా ఒకలా రియాక్ట్ అవుతాం. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్నీ బాగున్నాయి, మెయిన్గా బీజిఎం అయితే ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్న ఆ లాస్ట్ ట్విస్ట్ వల్ల ఇదంతా ఎందుకురా బాయ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఫ్యామిలీ చుట్టూ జరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. ఇది తమిళ్ లాంగ్వేజ్లో ఆహా తమిళ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మన తెలుగులో అన్అఫిషియల్గా మూవీ రీల్స్లో డౌన్లోడ్ చేసుకొని చూసా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.